హలో ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ ఈ అరాచకం? టిమ్ డేవిడ్ అరాచకం ఏంటి ఇలా ఉంది? ఇదేం ఫస్ట్ టైమ్ అయితే కాదు. చాలా సార్లు టిమ్ డేవిడ్ ఇలానే ఆడాడు. అవును గదా! రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి లాస్ట్ సీజన్‌లో కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. దానికి ముందు ముంబై ఇండియన్స్‌లో కూడా చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు. నిన్న ఏంటి బ్రో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో 25 బాల్స్‌లో 70 కొట్టేసాడు. 8 సిక్స్‌లు, 3 ఫోర్‌లు, 70 స్కోర్ చేయాలంటే 280 స్ట్రైక్ రేట్‌తో అంత ఈజీ అయితే ఉండదు. అవును కదా! 280 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసినాడు. అది నాట్ ఔట్‌గా నిలిచినాడు. ఇంకా ఇంకా ఒక ఓవర్ ఆడింటే సెంచరీ ఏమన్నా కొట్టేద్దుడేమో. అవునా కదా! తక్కువ బాల్స్‌లో సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా రికార్డ్ అయితే క్రియేట్ చేసిండు. అవును కదా! అది మిస్ అయితే అయింది. ఒక బాల్ టిమ్ డేవిడ్ కొట్టిన ఒక బాల్ స్టేడియం బయట కూడా ఎళ్ళిపోయిందంట. కబ్బన్ పార్క్‌లోకి వెళ్ళిపోయిందని న్యూస్ అయితే వస్తా ఉంది. అదంతా కాకుండా ఇంకోటేమంటే టిమ్ డేవిడ్ బ్యాటింగ్ తర్వాత అంటే బౌండరీ లైన్‌లోకొచ్చి అసలు దండం పెట్టేసాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్స్‌కి. చేతులెత్తి దండం పెట్టాడు కదా! ఇది చాలా అంటే చాలా షాక్‌లోకి అయితే వెళ్ళిపోయారు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్స్. ఒక క్రికెటర్ వచ్చి, ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ వచ్చి, ఒక ఆర్‌సీబీ క్రికెటర్ చేతులెత్తి దండం పెట్టినాడంటే నిజంగా ఈ మొమెంట్‌కైతే చాలామంది ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయినారని చెప్పొచ్చు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. అసలు చాలా మంచి ఫినిషర్ అని ఆల్రెడీ పేరుంది. ఇదేం కొత్తేం కాదు టిమ్ డేవిడ్‌కి. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.